ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు మా బ్రతుకులు అనుగ్రహించిన ఈ ధన్యకర సమయం కొరకై మీకే స్తోత్రాలు, వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడవు, జీవము గల బలమైన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉన్నందుకై మీకే స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపుట ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మా కొరకే సిలువలో వెల్లడి చేయడం ద్వారా ఆయన చిందించిన రక్తమును బట్టి, అర్పించిన ప్రాణమును బట్టి ఈ లోకములో మాకు ఇచ్చిన విమోచన, విడుదల, పరిశుద్ధత, నీతి కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని రక్షించిన ఆ దినము నుండి ఈ దినం వరకు కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ వచ్చినందుకై మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయల తండ్రి, ఈ దినాన వాక్య పఠనం కొరకాయ, బైబిల్ స్టడీ కొరకాయ మీ పాసనికి రావడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. కుడి రాగలేని ప్రియుల కొరకు వందనాలు. దగ్గరుండే దూరము నుండి చూస్తూ ప్రభువా వినుచున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రభువా వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాండి. ఏలియా జీవితం ద్వారా ప్రస్తుత దినాల్లో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకాయ స్తోత్రాలు. ఈ భూమి మీద మా జీవితాల్లో మా విశ్వాసాన్ని మేము ఎట్లా కాపాడుకొని మీ కొరకు నమ్మకస్తులమై, యథార్థవంతులమై, మీ మహిమ కొరకు మేము ఎలా జీవించాలనో మీ వాక్యంలో ఉన్న సంగతులను మీరే మాకు తెలియజేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయి. పాడే పాటల్లో సహాయపడు, వాక్య ధ్యానంలో సహాయపడు. వినుచున్న ప్రియులకు వినగల చెవులు, గ్రహించగల హృదయం, లోబడే స్వభావము మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్న మీ దాసుడు కూడా బలహీనుడు, నిష్ప్రయోజకమైన దాసుడు, మీ దాసుడు మీ సులువుచాట్ను మరుగుపరిచి మీ మాటలు బహుతేటగా, సూటిగా, స్పష్టముగా బయలుదేర చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని చేస్తూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 64వ పాట పాడదాం. పాట సంఖ్య 64. ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనాను, మరి నరుల చేతనైనాను, రాజుల చేతనైనాను, మరి నరుల చేతనైనాను, రక్షణ్య భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. రక్షణ్య భాగ్యము కల్గదు
బంధము నశించును. వారు మంటిలో కలసెదరు, వారి ప్రాణము నశించును. వారు మంటిలో కలసెదరు, వారి సంకల్పముల నీవు నీ దినమే నాశనమునందును. వారి సంకల్పముల నీవు నీ దినమే నాశనమునందును. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. యాకోబు దేవుండు యెహోవానికి సాయం పగునో. యాకోబు దేవుండు యెహోవానికి సాయం పగునో. యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. ఆకాశ భూమి సముద్రం దానిలోనిదంత సృజించెన్. ఆకాశ భూమి సముద్రం దానిలోనిదంత సృజించెన్. ఆ తండ్రి ఎన్నండైన తన మాటలు తప్పనివాడు. ఆ తండ్రి ఎన్నండైన తన మాటలు తప్పనివాడు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. బాధనొందిన వారికి అతడే న్యాయము తీర్చున్. బాధనొందిన వారికి అతడే న్యాయము తీర్చున్. ఆకలిగొని నాటి వారికి ఆహారము దయచేయున్. ఆకలిగొని నాటి వారికి ఆహారము దయచేయున్. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా ప్రాణమ యెహోవాను స్తుతించు. బంధింపబడిన వారి బంధములాయన ద్రుంచున్. బంధింపబడిన
ఊటంధుల కన్నులను యెహోవా తెరువజేసేడివాడు. ఊటంధుల కన్నులను యెహోవా తెరువజేసేడివాడు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. కృంగినట్టి జనులా లింగికే తెడువాడాయనే. కృంగినట్టి జనులా లింగికే తెడువాడాయనే. నీతిమంతులా నెల్లరిని యెహోవా ప్రేమించు. నీతిమంతులా నెల్లరిని యెహోవా ప్రేమించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. పరదేశవాసులను కాపాడువాడాయనే. పరదేశవాసులను కాపాడువాడాయనే. వేరు దిక్కులేని వారిని విధవాల నాదరించును. వేరు దిక్కులేని వారిని విధవాల నాదరించును. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. భక్తిహీనుల దారిని వంకరగా చేయును. భక్తిహీనుల దారిని వంకరగా చేయును. యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును. యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును. సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. పాట సంఖ్య 246. కొత్త పుస్తకంలో 246, పాత పుస్తకం 212. కొత్త పుస్తకములో 246, పాత పుస్తకములో 212వ పాట పాడుకుంటాం. నా కొరకై అన్నీ చేసెను యేసు. కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. క్షమామందు ఎలీయాకు అప్పమించెను. క్షమం తీర్చి ఎలీయాను ఆశీర్వదించెను. క్షమామందు ఎలీయాకు అప్పమించెను. క్షమం తీర్చి ఎలీయాను ఆశీర్వదించెను. క్షమం తీరే వరకు ఆ విధవరాలి. క్షమం తీరే వరకు ఆ విధవరాలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి. విత్తావు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి. విత్తావు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత. వాటిని పోషించునట్టి పరమపిత మిమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్. మమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింత
చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. అడవి పూల ప్రభు అలంకారింప, అడవి పూల ప్రభు అలంకారింప. తానే నిశ్చయంబుగా మమ్ము అలంకారించు, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకారించు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపాటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపాటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపు దాని సంగతులనదే చింతించు, రేపు దాని సంగతుల నాదే చింతించు. ఏ నాటి కీడు ఆ నాటికే ఇలా చాలును, ఏ నాటి కీడు ఆ నాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వాదించేడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వాదించేడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. బైబిల్ గ్రంథాన్ని ఎత్తి చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుతాం. బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి బైబిల్ పల్లవి పాడుతాం. దేవా నీ వాక్యము పరమున, దేవా నీ వాక్యము పరమునా, నిత్య
నిత్యము నిలకడగనున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగనున్నది. ఆత్మ ప్రేరితులై 40 మంది ఆ వాక్యమును రాసిరి. ఆత్మ ప్రేరితులై 40 మంది ఆ వాక్యమును రాసిరి. 1600 సంవత్సరములో దానిని వ్రాయుచునుండిరి. 1600 సంవత్సరములో దానిని వ్రాయుచునుండిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగనున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగనున్నది. దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనము ధ్యానించి మన జీవితాలకు దేవుని వాక్యాన్ని అన్వయపరుచుకుని ముందున్న దినాలలో ప్రభు కొరకాయ నమ్మకస్తులముగా మనం జీవించవలసిన వారమైంటున్నాం. అందుకొరకాయ దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. వర్స్ 17 and 18. 17, 18 వచనాలను కలిసి చదువుతాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. కాబట్టి దేవుని వాక్యంలో చదవబడిన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించునుగాక. గత దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఏలియా జీవితాన్ని మన జీవితాల్లో ధ్యానించుటకై ప్రభు మన కృప చూపుతూ వస్తున్నందుకై ప్రభు కొందనస్తులమైంటున్నాం. యాకోబు భక్తుడు పాత నిబంధన గ్రంథ కాలములో ఉన్న ఏలియా ప్రవక్త జీవితాన్ని ఎత్తి వ్రాస్తూ వచ్చినాడు. ఏమని వ్రాసినాడు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని. కాబట్టి మన వంటి స్వభావం కలిగిన మనుషుడు ప్రార్థించినప్పుడు వర్షం పడలేదంట. ఆసక్తితో ప్రార్థిస్తే, మరలా ప్రార్థన చేస్తే వర్షం పడిందంట, భూమి ఫలాన్ని ఇచ్చిందంట అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతని ప్రార్థనకు మన ప్రార్థనకున్న వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూపించబడుతుంది. మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ అతని ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబడింది. మన జీవితాల్లో మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా? అంతేకాదు, అతడు మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. పాత నిబంధన గ్రంథములో, మొదటి రాజుల గ్రంథములో అద్భుతమైన కార్యాలు, ఏలియా ప్రవక్త దేవుని యొక్క మహిమ గల కార్యాలను జరిగించినట్లు మనం చూస్తాం. ఈ భూమి మీద మన వంటి స్వభావం కలిగిన మనుషుడైన ఏలియా అటువంటి కార్యములు చేయగలిగినప్పుడు మనము ఈ భూమి మీద ఏలియా వంటి స్వభావం మనదే, మన వంటి స్వభావం ఏలియాదే. అలాంటప్పుడు మనము కూడా ప్రభు కొరకు ఈ లోకంలో గొప్ప కార్యములు చేయగలిగిన వారమైంటున్నాం. మనము గొప్ప కార్యములు చేయకపోగా మన జీవితాలని మనము నిరాశలో, ధైర్యం లేని వారముగా, మన జీవితంలో మనము కృంగిపోయిన వారముగా, ఏదైనా చిన్న పరిస్థితి రాగానే నిబ్బరము కోల్పోయిన వారముగా ఈ లోకంలో మనం జీవించే వారమైంటున్నాం. అలా కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో సైతము ఆహాబు రాజు ఎదుట నిలబడి ఎవరి సన్నిధిని నిలబడ్డానో అని ధైర్యంగా యెహోవాను గురించి ప్రకటించి బయలుదేవతను ఆరాధిస్తూ, బయలుదేవతను పూజిస్తూ, బయలుదేవత విగ్రహారాధనలో మునిగి తేలిన ఆహాబు ఎదుట రాగల సంవత్సరాల్లో వర్షమైనా మంచైనా పడదు అని స్పష్టముగా బహిరంగంగా బయలుదేవతకు వ్యతిరేకంగా, ఆహాబుకు అననుకూలంగా వ్యతిరేకంగా తాను ప్రకటించినటువంటి వాక్కు దేవుడు నెరవేర్చిన వాడై ఉంటున్నాడు. అందుకే వర్షము లేదు, భూమి మీద పంట లేదు, పంట వేసిన పంట చేతికి రాదు. వర్షం లేకుండా అయిపోయింది. లేకుండా అయిపోవటం వలన
వర్షము లేకపోవటం వలన కరువు ఆ యొక్క దేశంలో కరువు విస్తారంగా ప్రబలమవుతూ వచ్చింది. ఆ దినాలలో కరువు వలన అనేక మంది అలమటించి కరువులో చనిపోతున్నారు. పశువులకు మేత లేకుండా పశువులు చనిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాగులు, వంకలు, నదులు, సెలయేరులు అన్నీ ఎండిపోతున్నాయి. కెరీతు వాగు కూడా ఎండిపోయిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా అన్నీ ఎండిపోయి అందరూ మరణానికి అంచుల్లో ఉన్నారు. ఏదో కొద్దో గొప్ప ఆహారం మిగిలి ఉంటే ఆ ఆహారాన్ని తిని ఇంకా చచ్చిపోవాలనుకునేటువంటి నిశ్చయితలోనికి వచ్చినారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏలియా ప్రవక్త ఎలాంటి గొప్ప కార్యములు చేస్తున్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వచ్చాం. ఈ పరిస్థితుల్లో భక్తుడైన ఏలియాను దేవుడు ఎలా పోషించినాడు, కాకోలముల చేత దేవుడు పోషించినటువంటి ఆ ప్రభువు ఈ దినాలలో ఏలియాను పోషించడానికి కేరీతువాగు ఎండిపోయిన తర్వాత ఒక విధవరాలు నీ కొరకు ఏర్పాటు చేశాను, ఆమెకు సెలవిచ్చి తిని నీవు వెళ్ళి అక్కడ ఉండుము అని ప్రభు సెలవిచ్చినప్పుడు అతడు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. తిరిగి అక్కడ విధవరాలు ఇంటికి అతడిని ప్రభు చేర్చినట్లు మనం చూస్తాం. గత వారంలో కూడా ఏలియా జీవితము 10వ భాగము అనే భాగములో విధవరాలు యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. విధవరాలు యొక్క విశేషతలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి విధవరాలు యొక్క విశేషత ఏమిటి? విధవరాలు అనేటువంటి ఆవిడ భర్త లేనటువంటి ఆవిడ. ఎంతకాలం నుండి ఆమె విధవరాలు బైబిల్ గ్రంథంలో మనకు తెలియబడలేదు. కారణం ఏమిటంటే ఒక విధవరాలని మాత్రమే వ్రాయబడింది. సారేపతులోను విధవరాలకు నేను సెలవిచ్చి తిని అని ప్రభు చెప్పిన కారణాన ఎన్ని సంవత్సరాల నుండి అంటే తన భర్త ఎంతకాలం అయిందో చనిపోయి తెలియదు కానీ విధవరాలు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకో విధవరాల గురించి మనం చూడగలం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మాట చదువుతాం రండి. దేవుని వాక్యంలో ఉండి లూక్స్ గాస్పుల్, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి 37వ వచనం, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 84 సంవత్సరములు విధవరాలు అని రాయబడింది. 84 సంవత్సరాలుగా విధవరాలుగా ఉంది అని చెప్పబడిన ఈ స్త్రీ అంటే వాస్తవముగా 84 సంవత్సరాల నుండి విధవరాలుగానే జీవించినటువంటి ఈవిడ 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఇన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉన్నటువంటి ఈవిడ అదే సారెపతు విధవరాలను గమనిస్తే ఎన్ని సంవత్సరాల నుండి విధవరాలుగా ఉందో మనకు తెలియదు. విధవరాలు ఇంటికి పంపించాను కాబట్టి విధవరాలు ఇంటికి ఏలియాను నడిపించినాడు. ఏలియా సారెపతు అనే పట్టణానికి వచ్చినాడు. ఆ పట్టణపు గవిని దగ్గర రాగానే పుల్లలు ఏరుకుంటూ అక్కడ ఒక విధవరాలు కనపడింది. ఆ విధవరాలని పలకరించినాడు. అమ్మ కొంచెము నీళ్లు ఇవ్వమ్మా, తెచ్చి ఇవ్వమ్మా అని అడిగినాడు. ఆమె వెళ్తూ ఉంటే అదే చేత్తో ఒక అప్పము కూడా తీసుకురామ్మా అని సెలవిచ్చినాడు. అదే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం రండి. దేవుని వాక్యంలో ఉండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 1 Kings chapter 17, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుతుంటున్నాం. 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. నిన్ను పోషించుటకు అచ్చడున ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. తీసుకొని రమ్మా అని వేడుకున్నాడు అని రాయబడింది. కొంచెము నీళ్లు తీసుకురమ్మా, పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని విధవరాలకు మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా నీళ్ళు ఎందుకు తెమ్మన్నాడు, తర్వాత రొట్టెని తెమ్మన్నా, అప్పము తెమ్మన్నాడు, ఆమె ఏం చెప్పింది, ఈ విషయాలన్నీ మనము తర్వాత ధ్యానం చేస్తాం. వాస్తవంగా మనము ఆ రొట్టె గురించి, అప్పము గురించి, వీటి గురించే మాట్లాడుకోవడానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఇలా వెళ్ళేదానికి ముందుగా నాకు ఒక విషయము పదే పదే నాలో కలుగుతున్న ప్రేరేపణ ఏమిటి అంటే, నిన్నటి వారములో మనం విధవరాల గురించి ధ్యానించినాం. మరలా విధవరాల గురించే ధ్యానం చేయాలనేటువంటి ప్రేరేపణ కలిగి ఈ దినం కూడా విధవరాల గురించే మనం ధ్యానం చేస్తాం. ఏంటి విధవరాలనే మాట నిన్న వారం 5 విషయాలు చెప్పుకున్నాం కదా. ఏంటి 5 విషయాలు? మొట్టమొదటిగా ఆ విధవరాలు ఎవరు అనగా అన్యురాలైన విధవరాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం కదా. జెంటైల్ విడో, అన్యురాలైనటువంటి విధవరాలు. రెండవదిగా ఆమె ఎవరు అంటే ఆమె దేవుని ఏర్పాటులో ఉన్న విధవరాలు. అందుకే ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్పాడు, ఎంతోమంది ఇశ్రాయేలు దేశంలో విధవరాలు ఉన్నప్పటికీ దేవుడు సారేపతిలోని విధవరాలు ఎద్దుకు ఏలియాను పంపించెను అని
4:26 మనం చదువుతూ వచ్చిన వారం అంటున్నాం. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న విధవరాలు. మూడవదిగా విధవరాలు దేవుని చేత నడిపించబడింది. ఎక్కడో పట్టణంలో ఉండే విధవరాలు ఆ ప్రేరేపణ చేత గవిని దగ్గరకు వచ్చి ఏలియా వచ్చే సమయానికి సైమల్టేనియస్గా ఏలియా అక్కడికి వస్తాడనగా ముందుగానే దేవుడు అక్కడ ఒక విధవరాలను ఏర్పాటు చేసినాడు. అంటే దేవుని చేత నడిపించబడిన విధవరాలని దేవుని వాక్యంలో మనం చదువుతూ వచ్చినాం. నాలుగవదిగా యథార్థముగా మాట్లాడిన విధవరాలని మనం చూస్తూ వచ్చినాం. ఏదైతే తన ఇంటిలో ఉందో దాని గురించి ఆ మాట్లాడినట్లు చూస్తూ వచ్చాం. తిరిగి ఐదవదిగా విధవరాల యొక్క విశేషత ఏమిటి అనగా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే దేవుణ్ణి చూచి ఆయన దేవుని యొక్క ప్రవక్త యెహోవా ప్రవక్తని గ్రహించినదై ఆమంటుంది ఉన్న విషయాన్ని ఉన్నట్లు వాస్తవం చెప్పింది. అంటే దేవుని ఎదుట, దేవుని ప్రవక్త ఎదుట యథార్థం చెప్పాలనే గ్రహింపు కలిగి భయపడి ఉన్న వాస్తవాన్ని చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చిన వారం అంటున్నాం. ఇలా దైవ భయము కలిగినటువంటి స్త్రీగా దేవుని యొక్క భయము కలిగి ఏలియా ప్రవక్తకు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిందని మనం చదువుతూ వచ్చినాం. మరి ఇంకా ఇన్ని విషయాలు ధ్యానించిన తర్వాత మరలా విధవరాల గురించి ధ్యానం చేయాలనా? అవును, విధవరాల గురించే ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఎందుకు దేవుడు ఏలియా కొరకు ఈ విధవరాలను ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ ఈ ప్రశ్న వేసేసరికి మనకు కూడా ఓ ప్రశ్న ఉత్పన్నం కావాలి. ఏంటా ప్రశ్న? దేవుడు ఈ భూమి మీద నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డాను? ఆ విధవరాలని దేవుడు ఏలియా కొరకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను ఏ ఉద్దేశం కొరకు, ఏ పని కొరకు, ఏ ఏర్పాటు కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం స్పష్టముగా ఎరగవలసిన వారం అంటున్నాం. అందుకొరకాయ దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని సంగతులను ఈరోజు మనం ధ్యానించవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఇక్కడ విధవరాలను నేను గమనించినప్పుడు, ఈ విధవరాల గురించి చదువుతున్నప్పుడు నా మదిలో ఇంకొక విధవరాలు కూడా జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఇంకో విధవరాలు కూడా నా గమనంలో తీసుకురాబడుతూ వచ్చింది. ఆ విధవరాలు ఎవరు అనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల కాలము ఆయన పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు, సమాజ మందిరములో, దేవాలయములో ఆయన అనేక పర్యాయాలు బోధించినప్పుడు, ఆయన దేవాలయములో బోధిస్తూ ఉన్నప్పుడు, కానుకలు వేసే సమయం వచ్చినప్పుడు, కానుకలు వేస్తూ ఉండగా ఒక పేద విధవరాలు తీసుకుని వచ్చి వేసినటువంటి కానుకను ప్రశంసించినటువంటి సందర్భము ఈ విధవరాలకి సరిపోలిస్తే ఎంత బాగుంటుంది కదా అని నేను ధ్యానించినప్పుడు, ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ విధవరాలు, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ విధవరాలు, వీరిద్దరికీ చాలా సరిపోలికలు ఉన్నాయి. వీరిద్దరూ దగ్గరగా అటు పాత నిబంధనలో, ఇటు కృత నిబంధనలో, పాత నిబంధనలో ప్రభు కార్యాన్ని జరిగించి ప్రభు చేత ఆశీర్వదించబడిన విధవరాలుగా, ఇక్కడ నూతన నిబంధన గ్రంథములో ప్రభు చేత మెప్పించబడి గణపరచబడి ప్రభు యొక్క పరిచర్య కొరకు, ప్రభు యొక్క కార్యముల కొరకు తన కానుకలను సమర్పించి ప్రభు చేత హెచ్చించబడినటువంటి విధవరాలుగా, ప్రశంసించబడిన విధవరాలుగా వీరిద్దరు మనకు కనబడుతున్న వారే అంటున్నారు. అందుకే వీరిద్దరి యొక్క సందర్భాన్ని సరిపోల్చవలసిన వారం అంటున్నాం. ఎందుకు ఏలియా కొరకు దేవుడు ఈమెను ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడ ఆ విధవరాలని దేవుడు ఎందుకు ప్రశంసించినాడు అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేసేవాడే అంటున్నాడు. ఏంటి ఆ విషయాలు? రండి మనము కొద్దిసేపు దేవుని వాక్యంలో ఉండి నూతన నిబంధన గ్రంథములో ఉన్న పేద విధవరాల గురించి ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 12, మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 12, 12వ అధ్యాయము 41, 42, 43 వచనాలు, 44 వచనం, 4 వచనాలు చదువుకుంటా. ఈ 4 వచనాలను మనం చదువుతాం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. కాబట్టి ఇక్కడ ప్రభు దేవాలయంలో బోధిస్తుంటున్నాడు. ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉండగా
బోధించి తర్వాత కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడు. కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు. ఎంతోమంది వచ్చి కానుకలు వేస్తుంటున్నారు. కానుకలు వేస్తూ ఉండగా వచ్చి వేయుచుండగా అని రాయబడింది. కానుకల పెట్టి యొద్దకు జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను అని రాయబడింది. ఈ విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా అని రాయబడింది. అంటే వచ్చి వేస్తున్నారు. కానుకల పెట్టిలో డబ్బులు వేయుట అది క్రమము. జాలి తీసుకొని వెళ్ళి, జాలే అంటే ఏంటిది? జాలి అంటే ఎలా ఉంటుందంటే, టీ స్టాల్లో వాడు టీ వడపోసేదానికి ఒక గుడ్డ కుట్టించుకుంటాడు. ఒక ఇనపదానికి ఒక గుడ్డను కుట్టించి దాంట్లో టీ వడపోసుకుంటాడు. అది జాలి. దానికి సంచి లాంటిది, ఒక కర్రకి జాలి కట్టి సంచి కట్టి అలా అడుగుతూ ఉంటారు. అట్లా కాదు, ఇది క్రమం. అందరూ వచ్చి కానుకలు వేసి వెళ్తున్నారు. ఆమె కూడా వచ్చి, అది ఒక చోట ఉంటుంది పెట్టే, ఆ పెట్టె దగ్గరికి అందరూ వచ్చి కానుకలు వేయాలి. ఇది ఒక పద్ధతి. అదే పద్ధతి మన సంఘంలో కూడా మనం అవలంబించే వారమైంటున్నాం. అనేక సంఘాలలో ఇలాంటి పద్ధతి లేదు. ఇప్పుడు కొన్ని పద్ధతులు వచ్చినాయి. ఏంటి ఆ పద్ధతులు? ట్రాన్స్పరెంట్ ఉండే కవర్లు, ఇలా జాలీలు తయారు చేసి వెళ్తే వాళ్ళు వేసేది వేయొచ్చు, అవసరమైతే వేసినట్టుగా చెయ్యి లోపలికి వచ్చి పెట్టి తీసేయచ్చు, వేసినవి కూడా తీసేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ కానుక పెట్టెలో వేయవలసి ఉన్నది. వచ్చి వాళ్ళు వేస్తుంటున్నారు. ఈ పేద విధవరాలు కూడా వేసింది. ఎంత వేసింది? 2 కాసులు వేసింది. 2 కాసులు వేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? శిష్యులను పిలిచన్నాడు, అందరూ వేస్తున్నారు, కానీ ఈ పేద విధవరాలు వేసింది ఎక్కువ. ఎంత వేసింది పేద విధవరాలు? 2 కాసులు. మిగతా వాళ్ళు వేసిందేంటి? ఎంతో ఎక్కువ వేసినారు. ధనవంతులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ వచ్చి ఎంతెంతో సొమ్మేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. కానీ ప్రభు అంటాడు, ఈ పేద విధవరాలు వేసింది 2 కాసులు. ఇవి సామాన్యమైనవి. 2 కాసులు మాత్రమే. ఇవి 2 నాణెములు అనుకో. 2 నాణెములు వేసింది, 2 కాసులు వేసింది. కానీ ధనవంతులు వేసింది ఏంటి? కాగితాలు వేసినారు, కాగితములు వేసినారు, కట్టలు వేసి ఉండొచ్చు, విస్తారంగా వేసి ఉండొచ్చు. అయినా కట్టలు వేసిన వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? విధవరాల గురించి చెప్తున్నాడు. 2 కాసులు వేసిన విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు విధవరాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? వాస్తవం ఏంటంటే, ప్రభువు విధవరాలను ప్రేమిస్తాడా? విధవరాల విషయంలోనే మాట్లాడతాడా? విధవరాల విషయంలో పక్షపాత విధవరాలను ప్రేమిస్తాడా అంటే, విధవరాల విషయంలో దేవుడు పక్షపాతి మాత్రమే కాదు, కానీ ఆయన న్యాయమైనది మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? వేసిన వారి యొక్క హృదయాలను ఎరిగినవాడు, వేసినటువంటి అమౌంట్ ఎరిగినవాడు, వేసినటువంటి ఉద్దేశం ఏంటో ఎరిగినవాడు ఆయన ఒకడే. అందుకే ఆయన చెప్పగలిగినాడు. ఏమని చెప్పగలిగినాడు? రండి, 12వ అధ్యాయములో 42-43 వచనాలు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కువ వేసెను. ఏం వేసింది? ఎక్కువ. ఎక్కువేంటి? 2 కాసులు ఎక్కువ ఎందుకు అవుతాయి? 2 కాసులు ఎక్కువ ఎందుకు అవుతాయి అంటే 44వ వచనంలో రాయబడింది. 44వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోని వేసిరు, కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. జీవనమంతా వేసిందంట. ఏమేసింది అంటే, ఆమె బ్రతుకుటకు, ఆమె బ్రతకటానికి 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. 2 కాసులు బ్రతుకుటకాయ. 2 కాసులు అంటే జీవనము కొరకు. దేని కొరకు? జీవనము కొరకు 2 కాసులు మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి. ఈ 2 కాసులు ఆమె వేసేసింది. అంటే ఇంకేం ఆలోచించలేదు. ధనవంతుడు వచ్చాడు, అతనికి చాలా ఆస్తి ఉంది, అందులో ఎక్కువ వేసినాడు. ఉదాహరణకు అతని దగ్గర ₹1,00,000 ఉన్నాయి. 500 కట్ట, 100 కాగితాలు ఉన్న ఒక కట్టను, 500 కట్టను వేసినాడు. అంటే 50,000 వేసినాడు. ఇంకెంత ఉంది అతని దగ్గర? 50,000 ఉంది. ఈమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు అంటే ఒకటి దేవునికి, ఒకటి నాకు అని ఒకటేసి ఒకటి ఉంచుకోవచ్చు. కానీ ఒకటేసిన ఒకటి ఉన్న ఆ ఒకటి వెళ్ళేదానికి ప్రయాణ ఖర్చులో,
లేకపోతే దారి ఖర్చులకో, లేకపోతే ఏదైనా అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా వాడుకోవడానికో ఉపయోగించుకోవచ్చు ఆవిడ. కానీ 2 కాసులు వేసేసింది, ఉన్నదంతా వేసేసింది, జీవనమంతా వేసింది అన్నప్పుడు సారేపతి విధవరాల దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? సారేపతి విధవరాలు తన జీవనాన్ని ఏలియా కొరకు ఇచ్చేసింది. ఏంటి జీవనము? సారేపతి విధవరాల జీవనం ఏంటి? స్పష్టంగా చెప్పింది ఆవిడ. కొంచెము పిండి కొద్దిగా, పట్టెడు పిండి కొంచెము నూనె ఉంది, 2 అప్పాలు మాత్రమే అవుతాయి, ఒకటి నా బిడ్డకు, ఒకటి నాకు. ఇప్పుడు ఏలియా వెళ్ళి మొదటప్పం నాకు ఇవ్వమ్మా అన్నప్పుడు, అప్పాల్లో ఒక అప్పం నాకు ఇవ్వమ్మా అన్నప్పుడు, మొదటప్పం నాకు తెచ్చి ఇవ్వమ్మా అన్నప్పుడు, ఇప్పుడు ఆమె ఏం చేయాలో తెలుసా? 2 అవుతాయి, 2 ఒకటి నా బిడ్డకి. ఈయన యెహోవా ప్రవక్త, యెహోవా జీవము తోడు అని చెప్పింది కదా, ఈమె దేవుని బిడ్డ అయినా కాబట్టి నాకు లేకపోయినా పర్వాలేదు, నా లాస్ట్ మీల్ అంటే నా చివరి భోజనం ఇది, నాకు లేకపోయినా పర్వాలేదని తన చివరి భోజనాన్ని ఎవరికి ఇచ్చిందో తెలుసా? ఏలియాకి ఇచ్చింది. అంటే తన తినవలసింది, తన భాగమైంది, తన వంతుగా రాబడిన ఆ అప్పాన్ని ఎవరికిచ్చింది? ఏలియా కొరకు ఇచ్చింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఆమెని, తనకున్నా లేకపోయినా, తనకు లేకపోయినా పర్వాలేదని తన జీవనమంతా ఇచ్చిందన్నాడే. ఇక్కడ మాట చెప్పొచ్చు ఎవరి గురించి? విధవరాల గురించి. ఏమని చెప్పొచ్చు? తన జీవనమంతా ఇచ్చేసింది. నేను తినకపోయినా పర్వాలేదు, నా జీవనమంతా నీకే అని తను తినవలసిన రొట్టెను ఇచ్చివేసింది. ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి ఆ సందర్భం అంటే, వాస్తవంగా లేనప్పుడు లేదని చెప్పి తప్పించుకుంటాం. లేదు అని చెప్పి పదే లేదు ఇచ్చేవాడినే కానీ లేదు, ఏమనుకోబాకండి ఇచ్చేవాడినే కానీ లేదు, ఇవ్వాలని అనుకున్నా నాకు మనసున్నా లేదు, 2 అప్పాలు అవుతాయి, నాకొకటి నా కుమారునికోటి, ఫస్ట్ నా కుమారునికి ఇచ్చేస్తా, తర్వాత నేను తినేస్తాను. కాబట్టి ఇది మా యొక్క పరిస్థితి. 2 అప్పాలు వేసుకుంటాం, 2 అప్పాలు చెరుగొట్టు పెట్టుకుంటాం, తింటాం, ఇంకా పిండి లేదు, నూనె అయిపోతుంది, కాబట్టి ఇక చచ్చిపోతాం. కాబట్టి దయచేసి ఇది చివరిదన్న మమ్మల్ని తిన్నాయి, చివరి ముద్ద చాలా రుచిగా ఉంటుంది, కాబట్టి ఇది చివరి ముద్ద, ఇది నేను తినాలి అని, ఈ చివరి అప్పము నేను తినాలి అని చెప్పి ఆమె ఇవ్వకుండా ఉండొచ్చు. అలా ఉన్నారు ఎవరైనా? మేము ఇవ్వము అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళని గురించి అన్నారు బుద్ధిగల కన్యకలు అన్నారు. బుద్ధిగల కన్యకలు ఏం చేసినారో తెలుసా? వాళ్ళ దగ్గర నూనె ఉంది సిద్ధెలలో. బుద్ధి లేని కన్యకలు అడిగారు ఏమని? మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని. అప్పుడు వీళ్ళు బుద్ధిగలవారు కనుక అన్నారు. ఏమన్నారో తెలుసా? ఇది మీకు మాకు ఏమవదు, చాలదు, మీకు మాకు చాలదు. పెండ్లి కుమారుని యొక్క పిలుపు విన్నాం, ఎదుర్కోవడానికి వెళ్ళాలి, ఈ సిద్ధల్లో నూనె ఆ దివిటీల్లో పోసుకుంటాం, మేము ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తాం, ఈ లోపు మా దివిటీలు ఆరిపోతే మా పరిస్థితి ఏంటి? మీకు మాకు చాలదు ఇదని బుద్ధిగలవారు కనుక బుద్ధిగానే సమాధానం ఇచ్చినారు. అంటే ఈ బుద్ధి లేని ఆవిడ ఈమె కూడా అలా చెప్పొచ్చు కదా, మీకు మాకు చాలవు, 2 అప్పాలు నాకు నా కుమారునికే చాలవు ఇవ్వలేను లేదు అని చెప్పొచ్చు కదా. రండి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. 8వ వచనాన్ని, మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. చాలదని స్పష్టంగా చెప్పలేదు, చాలదేమో అంటే సరిపోవచ్చు, అయినా వాళ్ళు ఇవ్వలేదు. చాలదేమో అంటే సరిపోవచ్చు, చాలకపోవచ్చు, అయినా వాళ్ళు ఇవ్వలేదు. కారణం ఏంటి? వాళ్ళు బుద్ధిగలవారు, వారు సిద్ధంలో నూనె తెచ్చుకున్నవారు, వారు సిద్ధపాటు కలిగిన వారు. కానీ ఈ యొక్క బుద్ధి లేని వారు అడుగుతున్నారు, మాకు ఇవ్వండి కొంచెం. లేదు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళు ఇవ్వకపోగా తప్పించుకోవడానికి మంచి సలహా కూడా చెప్పినారు. ఏమని? అమ్మవారి దగ్గరికి పోయి అమ్మవారి దగ్గర కొనుక్కోకుండా ఎక్కడ పోయి కొనుక్కుంటారు వీళ్ళు? ఇప్పుడు ఆ సలహా ఇచ్చేసారంటే అర్థం ఏంటంటే ఇంకెవరనేది అర్థం. అట్లా తెలివిగా, జ్ఞానముగా, వివేకముగా, బుద్ధిగా మాట్లాడి తప్పించుకున్నారు వీళ్ళు. అదేవిధంగా ఈ విధవరాలు కూడా తప్పించుకోవచ్చు కదా.
తప్పించుకోలేదు. ఎందుకో తెలుసా? నేను సెలవిచ్చి తిని నేను ఆమెకు సెలవిచ్చా, అందుకే ఆమె అలా అనదు. అందుకే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా. మొట్టమొదటిగా తన కుమారుని అప్పం తన కుమారునికి ఇచ్చిన రెండో అప్పము అది ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటి అప్పము ఎవరికి? ఏలియాకి ఇవ్వాలి. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ పరిస్థితి మనం చూసుకున్నా, ఒక అప్పము కుమారునికి, ఒక అప్పము ఆమెకు, 2 అప్పాలు. ఇప్పుడు ఆమె తినాల్సిన అప్పము ఎవరికి ఇచ్చింది? పోనీ తన కుమారునికి ఇవ్వాల్సిన అప్పము ఏలియాకు, తనకివ్వాల్సిన అప్పము ఎవరికి? కుమారునికి. అంటే ఇప్పుడు తనకేమి లేనట్టు? అప్పము లేదు, లాస్ట్ మీల్ లేదు, చివరి భోజనం లేదు ఆవిడికి. అంటే తన జీవనము ఇచ్చివేసినట్టు. అంటే ఆ ప్లేస్లో ఏలియా వచ్చాడు గనక ఆ జీవనము ఏలియాకి ఇచ్చినట్లు. అక్కడ ప్రభు అన్నాడు విధవరాల గురించి, పేద విధవరాల గురించి, బీద విధవరాల గురించి అన్నాడు ప్రభు, తన జీవనమంతయు వేసెను. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ విధవరాలు తన జీవనాన్ని ఎవరికిచ్చింది? ఏలియాకిచ్చింది. జీవనమంతా ఇచ్చిన విధవరాలు ఆవిడ. జీవనమంతా ఇచ్చిన విధవరాలు. ఎలా ఇచ్చింది విధవరాలు? ఎలా ఇచ్చింది? రెండవ సందర్భాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. జీవనమంతా ఇచ్చిందని రాయబడింది. జీవనమంతా ఇచ్చుట ఎలా ఇచ్చింది? ఇక్కడ ఈ బీద విధవరాల గురించి ధ్యానం చేస్తాం. 2 కాసులు ఇచ్చింది. అంటే రేపటి గురించి నా సంగతి ఏంటి, రేపటికి నా పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. మనం కూడా అంతే. మేము చిన్నప్పుడు మా మందిరంలో కానుకలు వేసే పరిస్థితి ఒక సందర్భం జరిగింది. జనవరి 1 వాచ్ నైట్ సర్వీస్లో నేను చాలా చిన్న పిల్లవాడిని. అప్పుడు సుమారు నాకు ఒక 7-8 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ సమయంలో మేము వరుసలో ఫ్రంట్ లైన్లో కూర్చున్నాం. వాగ్దానాలు తీసుకునే సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు కానుకలు పెట్టి దగ్గరే వరుసలో కూర్చున్నాం మేమందరం. అప్పుడు అందరూ వచ్చినారు, కాయిన్లు వేస్తున్నారు, టుక్ టుక్ మంట పడుతున్నాయి పెట్టిలో. కొంతమంది వేసినప్పుడేమో సౌండ్ రావట్లేదు, కొంతమంది వేసినప్పుడేమో సౌండ్ బాగా వస్తుంది. సరే అనుకుంటాం. ఇంతలో ఒక ఆయన వచ్చాడు, జేబులో ఉండి ఒక కట్ట తీశాడు, పెద్ద కట్ట, 100 రూపాయల కట్ట తీసి దాన్ని ఇలా చీల్చినాడు. చీలిస్తే 2 భాగాలైంది. ఒక భాగాన్ని తీసి వేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. అందులో పడక, రంధ్రంలో పడక చాలా టైం పడతా ఉంటే మేమందరం చూసి అనుకున్నాం, ఎంత వేస్తున్నాడు, కట్ట చీల్చి వేస్తున్నాడు, చాలా ఎక్కువ వేస్తున్నాడే అని మేము చాలా ఆశ్చర్యపడ్డాం. ఆ దినాలలో అలా కానుకలు పెట్టులు ఇలా కట్టలు చీల్చి వేయటము, అది మేము ఫస్ట్ చూడటం వల్ల మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము చాలా ఆశ్చర్యపడ్డాం. పడి ఏంటి ఎంత కట్టేసినాడని. ఇంకా నేను ఎప్పుడు ఆయన వచ్చినా, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, వాచ్ నైట్ సర్వీస్కి ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఏం వేస్తాడా అని చూస్తూ ఉండేవాడిని. నేను కట్టలు వేస్తున్నాడా లేకపోతే మామూలుగా వేస్తున్నాడా అని చూస్తూ ఉండేవాడిని. అట్లాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎవరు ఏమేస్తున్నాడా అని చూచినప్పుడు ఈ విధవరాలు ఏమేసింది? 2 కాసులు వేసింది. అంటే అర్థం ఏంటంటే రేపటి గురించి ఆలోచించలేదు ఆవిడ. ఎందుకు ఆలోచించలేదు? రేపటి గురించి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు వేసినట్టు? 2 కాసులు మొత్తం అంతా ఎందుకు వేసినట్టు? తనకున్నదంతయు వేసెను అని రాయబడింది. ఎందుకు వేసినట్లు, దేని కొరకు ఆమె ఆ కాసులను అక్కడ వేసినట్లు అనే విషయాన్ని చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం? ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒక లక్షణాన్ని మనం చూడగలుగుతాం. ఏంటి ఆ లక్షణము అంటే, రేపటి గూర్చిన చింత ఆమెకు ఏంటి లేదు. రేపటిని గూర్చిన చింత లేదు. ఎందుకు లేదు రేపటిని గురించిన చింత? మనకి రేపటిని గురించి, ఎల్లుండి గురించి, మళ్ళా వచ్చే 2021 గురించి, 2022 గురించి, ఇంకెన్నెన్నో పరిస్థితుల గురించి మనకి చింత ఉంది. కానీ ఆ విధవరాలకి ఏమి లేదు, చింత లేదు. విధవరాలకి చింత లేదు. చింత లేనటువంటి విధవరాలు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడింది. 6వ అధ్యాయం 34వ వచనం, 6వ అధ్యాయం 34వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం.
నేను చదువుతున్నాను. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి దినము గురించి చింతపడొద్దు. వాళ్ళు చింతపడతారు. చింతపడే వాళ్ళు ఎవరో తెలుసా? రండి, దేవుని వాక్యంలో నుండి ఈ మాటను చదువుకుంటాం. ఈ మాటను చదువుతాము. 6వ అధ్యాయంలోనే ఈ మాటను మనం చదువుకుంటాం. 30వ వచనాన్ని చదువుతున్నాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అల్ప విశ్వాసులారా. 2, అన్యజనులు విచారిస్తారు, అన్యజనులు చింతిస్తారు, అల్ప విశ్వాసులు చింతిస్తారు. వీటన్నిటి గురించి వాళ్ళు చింత కలిగి ఉంటారు. కాబట్టి విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేస్తాడు గనక మీరు చింతపడవద్దు, చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి గురించి ఏమవుతారు? చింతిస్తారు. అల్ప విశ్వాసులంట. 2 ఎవరంట? అన్యజనులంట. కాబట్టి అల్ప విశ్వాసులు, అన్యజనులు రేపటి గురించి చింతిస్తారు. ఏ నాటి కీడు ఆ నాటికి ఇక చాలు. ఈరోజు జరగవలసిన కీడు ఈ నాటికి చాలు. ఇంకా మనం చేసే పని ఏంటో తెలుసా? ఇంకా చింతించి మనం చేసే పని ఏంటో తెలుసా? ఈ రోజున్న కీడుని రేపుకు కూడా తీసుకెళ్తాం మనం. విశ్వాసము లేక అవిశ్వాసము కలిగి, అన్యజనుల యొక్క మనసు కలిగి ఈ దినాల్లో మనం చింతించి ఈ రోజు పోవలసిన కీడుని ఈ రోజుతో పోనీయకుండా ఈ కీడుని రేపు కూడా పట్టుకెళ్తాం. రేపు కాకపోతే ఇంకో సంవత్సరాన్ని కూడా పట్టుకెళ్తాం, ఇంకో సంవత్సరాన్ని కూడా పట్టుకెళ్తాం. ఈ కీడుని ఇక్కడే వదిలిపెట్టి ఈరోజు జరగాల్సిన ఈరోజు మేలు కీడుల కలయికలో మానవుడు పోతూ ఉంటాడు. నీ దేవుడు కీడును తప్పించి మేలు చేసేవాడు. కీడు గురించి ఆలోచించొద్దు. ఎప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతుందని విశ్వాసం ఉంచు. దేవుని వైపు చూడు. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగేవాడే ఉంటున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడిని పక్షంగా జరిగించేవాడే ఉంటున్నాడు. కాబట్టి ఏనాటి కీడు ఆ నాటికే చాలును అని వ్రాయబడింది. ఏనాటి కీడు ఆ నాటికే చాలును. కాబట్టి ఏనాటి కీడు ఆ నాటికి ఇక చాలు అని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టముగా చూడగలిగిన వారమై ఉంటున్నాం. ఈనాడు మన జీవితాల్లో దేవుడు ఆ యొక్క విధవరాల గురించి మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటో తెలుసా? రేపటి గూర్చి ఆమె ఏం చేయట్లేదు, చింతించట్లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము కలిగిన విధవరాలు. విశ్వాసము కలిగిన విధవరాలు. ఏంటి విశ్వాసము? ఈ బీద విధవరాలకు విశ్వాసం ఉంది. మరి ఆ విధవరాల యొక్క పరిస్థితి ఏంటి? ఆ విధవరాలకు కూడా విశ్వాసం ఉంది. ఏంటి ఆ విషయము? రండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 Kings chapter 17. 1 రాజులు 17వ అధ్యాయం. ఈ మాట నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 17వ అధ్యాయము మొదటి వచనం. 17వ అధ్యాయము, దయచేసి 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. తర్వాత 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇశ్రాయేళ్ల దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతము కదా! సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆమె తనకున్న జీవనమంతా, అంటే తను తినవలసిన లాస్ట్ మీల్, తను తినవలసిన చివరి భోజనం, తను తినవలసిన చివరి ముద్ద, చివరి అప్పము తను తినకుండా ఏలియాకి ఇవ్వటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను నమ్మింది. ప్రవక్త చెప్పిన మాటను నమ్మింది. నమ్ముట ద్వారా ఆమె ఏమైందో తెలుసా? ధన్యురాలైంది. అందుకే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, నమ్ముట ధన్యత, యెహోవా యందు నమ్మిక గలవారు ధన్యులు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆమె ప్రవక్త అయిన ఏలియా మాటను నమ్మి తన జీవనమంతా
ఎవరికిచ్చింది? ఏలియాకిచ్చింది. అంటే విశ్వాసము కలిగిన, మాటను నమ్మిన, విశ్వసించిన విధవరాలు. మొట్టమొదటిగా జీవనమంతయు ఇచ్చిన విధవరాలు. రెండవదిగా విశ్వసించినటువంటి విధవరాలు. విశ్వసించింది, అద్భుతంగా విశ్వాసముతో వెళ్ళి మొట్టమొదటప్పం చేసి ఏలియాకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆ విధవరాలకి స్పష్టంగా చెప్పాడు, నీవు పోయి నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పినాడు. కాబట్టి ఆమె వెళ్ళి అలాగ చేసింది. అందుకే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. లూకా సువార్త 1:45 వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1:45. లూకా సువార్త 1:45 వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనెను. కాబట్టి ప్రభు తెలియజేసిన మాటలు, ప్రభు ఏలియా ప్రవక్త ద్వారా కొన్ని మాటలు తెలియజేసినాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీ తొట్టిలో పిండి, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఎప్పటి వరకు తెలుసా? భూమి మీద వర్షము పడి ఏమన్నాడు? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. భూమి మీద వర్షము పడి, వర్షము కురిపించే వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డెలో నూనె అయిపోదు అని స్పష్టంగా సెలవిచ్చినాడు. అద్భుతంగా దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు సిద్ధించును గనక, ప్రభువు తెలియజేసిన మాటలు సిద్ధించును అంటే జరుగును, ఆ ప్రకారమే అగును, ఆ ప్రకారమే జరిగి తీరును. సిద్ధించును గనక నమ్మిన ఆమె ఎవరవుతుంది? ధన్యురాలు. అంటే నమ్మింది అంటే అర్థం ఏంటంటే విశ్వసించిన విధవరాలు. ఎవరిని విశ్వసించింది? దేవుణ్ణి విశ్వసించింది. ప్రవక్త అయిన ఏలియా మాటలను విశ్వసించింది. ప్రవక్త చెప్పిన మాటలను విశ్వసించింది. దేవుణ్ణి విశ్వసించింది ఆవిడ. వాస్తవంగా విశ్వసించవలసిన అవసరం లేదు. చుట్టుపక్కల అంత విగ్రహారాధన, యద్బయలు యొక్క పరిపాలన, సీదోను పట్టణ సంబంధంలో ఉన్న పట్టణము గనక ఆ పట్టణం మీద ప్రభావం ఎంత గొప్పదో, బయలు దేవత యొక్క ప్రభావం ఎంతో ప్రభావం ఉంది. అలాంటి ప్రభావం కలిగిన ఆ ఇంటిలో, ఆ ఊరిలో, ఆ పట్టణములో ఈ విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకటి, జీవనమంతయు ఇచ్చిన విధవరాలు. రెండు, ఏం చేసింది? విశ్వసించింది, విశ్వాసం ఉంచింది. ఏంటి విశ్వాసము? ధనవంతులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇవాళ ఆదివారం, మొదటి ఆదివారం మనకు వచ్చిన సంపాదనలో 10వ భాగం ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ఇచ్చిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఇవ్వకేం కాదు. అయితే పేదరాలైన విధవరాలు వచ్చింది. తనకెట్లా వస్తుంది సంపాదన? తనకు ఏ విధంగా వస్తుంది? ధర్మశాస్త్రం మనం చదివితే నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ కాండాలు కనుక మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు ఏమని? మీరు చేను కోయినప్పుడు ఓరలు పూర్తిగా కొయ్యొద్దు. విధవరాళ్ళు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, వాళ్ళు ఆ పంటను తింటారు, ఆ పరిగె ఏరుకుంటారు. పరిగె ఏరుకుని విస్తారమైనటువంటి ఆ పరిగెని ఏరుకుని వాళ్ళు చక్కగా పోషించబడతారు. అది కొంత అమ్ముకొని వారు కొంత డబ్బులు చేతిలో పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. విధవరాళ్ళు ఆ విధంగా పోషించబడతారు. వాళ్ళకి జీవనం అదే. దేవుడు కూడా విధవరాల విషయంలో ప్రత్యేకంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. విధవరాలను బాధించొద్దు. విధవరాలను కనుక బాధిస్తే నీ దేవుడు వారి బాధను చూస్తాడు. వారు మొరపెట్టారనుకోండి, వారి మొరను నేను వింటానని ప్రభు సెలవిచ్చినాడు. ఒకసారి ఆ మాటను చూస్తాం రండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. విధవరాలని బాధ పెట్టొద్దు, దిక్కులేని పిల్లలను బాధ పెట్టొద్దు. ఒకవేళ వారిని గనక మీరు బాధ పెడితే, వాళ్ళు ఏడ్చినా, వాళ్ళు కన్నీరు కార్చినా, వారు గనక ఏడ్చినా, కన్నీరు కార్చినా, వాళ్ళు మొరపెట్టినా మీ గురించి, ఆ మొర నేను వింటా. విధవరాల విషయంలో జాగ్రత్త. విధవరాలని బాధ పెట్టవద్దు, చిన్న చూపు చూడొద్దు. అందుకే అపోస్తలులు జనసంఖ్య విస్తరించినందున విధవరాలను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా పంచిపెట్టేదాని కొరకే కొంతమంది ప్రజలను ఏర్పాటు చేసినట్టు, మంచి ప్రవర్తన కలిగిన వారిని, మంచి పేరు కలిగిన వారిని ఏర్పాటు చేసినట్లు అపోస్తల కార్యం 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తాం.
కాబట్టి విధవరాల విషయంలో దేవునికి ఉన్న పట్టింపు చాలా గొప్పది. విధవరాల పక్షంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? వ్యాజ్యం ఆడుతాడని రాయబడింది. విధవరాల పక్షంగా ఆయన న్యాయం చేస్తాడు. ఈ లోకంలో దేవుడు మెచ్చే భక్తి, నిష్కలంకమైన నిర్దోషమైన భక్తి ఏదనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం రాయబడింది. దేవునికి అనుకూలమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక సంబంధమైన మాల్యము తనకు అంటకుండుటయు, దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో ఏం చేయుట? పరామర్శించుట. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలి? పరామర్శించవలసినది. దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. అందుకే ఈ దినాన 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. మొట్టమొదటి విషయము, ఆమె జీవనమంతయు ఇచ్చింది విధవరాలు. 2, విశ్వసించిన దేవుని మాటలను విశ్వసించిన విధవరాలు. ఆ విధవరాలు కూడా ఏం చేసిందో తెలుసా? విశ్వసించింది. బీద విధవరాలు. అందుకే నా ప్రభు పనికి నేను వేస్తున్నాను, ఇది నా ప్రభు నాకు ఇస్తాడు. కానుకేసేటప్పుడు, మన సమర్పణలు దేవునికి ఇచ్చేటప్పుడు, మన భాగములు దేవునికి ఇచ్చేటప్పుడు ఒక గ్రహింపుతో మనం ఇవ్వాలి. ఏంటి ఆ గ్రహింపు? ఏ గ్రహింపుతో ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఇవ్వటానికి కూడా ఒక మాదిరి ఉంది. ఎట్లా పడితే అట్లా ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఆలోచించి, ఇచ్చే ముందు ఆలోచించి, పెట్టి దగ్గరికి వచ్చేదాకా ఆలోచన చేస్తాం. అమ్మో ఇంత ఇచ్చేస్తే అని. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా అమ్మో అంత ఇచ్చేసానని అట్లా ఇస్తే దేవుడిని అర్పణకి ఏ బహుమానం ఇవ్వడు. ఇవ్వటానికి కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? ఈ పేద విధవరాలే 2 కాసులు తనకున్నదంతా రేపటి గురించి ఆలోచించకుండా మొత్తం ఏదైతే ఉందో తనకి అదే తన జీవనానికి ఆధారం అదంతా ఇచ్చేసింది. ఇచ్చుటకు గల కారణం ఏమిటి అని మనం పరిశీలిస్తే ఒక సంగతి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా సెలవిచ్చినాడు. అది ఈ విధవరాల్లో ఉంది, ఈ విధవరాల్లో కూడా ఉంది. ఈ విధవరాలు ఎవరు? నూతన నిబంధన విధవరాలు. ఈ విధవరాలు ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న విధవరాలు. ఈ విధవరాలు ఎవరు? యెరూషలేములో ఉన్న విధవరాలు. ఈ విధవరాలు ఎవరు? సారెపతులో ఉన్న విధవరాలు. ఏంటి ఈ విధవరాల్లో ఉన్న మనసు ఏంటంట? రండి చదువుకుంటా. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. అపోస్తలుడైన పౌలు అంటాడు, సిద్ధ మనసు కలిగి ఉంటే, ఏ మనసు కలిగి ఉంటే? మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కలిమి కొలదయే ఇచ్చినది ఏమగును? ప్రీతికరము. కలిమి అంటే సంపద, వచ్చుబడి, రాబడి వచ్చిన కొలది ఇచ్చుట ఏమవుతుంది? రాబడి కొలది ఇచ్చుట ఏమవుతుంది? ప్రీతికరమవుతుంది. అందుకే తనకి ఏదైతే ఉందో తన పేద స్థితిలో కూడా అదంతా ఇచ్చేసింది. అంటే ఇక్కడ మూడవ మాటగా విధవరాల్లో ఉన్న 3వ లక్షణాన్ని నేను చెప్తున్నాను. సిద్ధ మనసు కలిగి ఇచ్చుట. ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలి? సిద్ధ మనసు కలిగి ఇవ్వాలి. అంటే నేను ఇస్తా, ఇంకా దాని గురించి సంశయాలొద్దు, దాని గురించి ఇంకా అనుమానాలొద్దు, దాని గురించి ఇంకా ఇచ్చే ముందు ఇచ్చే ముందు కొన్ని ఆలోచనలు, ఇచ్చిన తర్వాత కొన్ని ఆలోచనలు కాదు. సిద్ధ మనసుతో ఇవ్వాలి. ఈమె ఏ మరుమాట మాట్లాడకుండా నేరుగా వచ్చింది, పెట్టెలో 2 కాసులు వేసేసి. ఆమె ఏం చేసిందో తెలుసా? ఎవరామె? సారెపతు విధవరాలు. ఆమె ఏం చేసిందో తెలుసా? అప్పం వేసింది. ఫస్ట్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. తర్వాత ఎవరికి ఇచ్చింది? కుమారునికి ఇచ్చింది. ఆ తర్వాత ఎవరు వేసుకున్నారు? ఆమె వేసుకుంది. ఇప్పుడు
విశ్వసించింది ఆవిడ. విశ్వసించిన ఆవిడకి ఏ మనసు ఉండాలో తెలుసా? సిద్ధ మనసు ఉండాలి. ఈ సిద్ధ మనసుతో అప్పం తీసుకొచ్చి ఇచ్చింది ఏలియాకు. వారు పోషించబడ్డారు. తొట్టెలో పిండి, బుడ్డెలో నూనె ఏమవలేదు, అయిపోలేదు. విస్తారంగా దేవుడు వాళ్ళను పోషించినాడు. అయితే సిద్ధ మనస్సు లేకపోతే ఏమవుద్దంటే ఒక గరిటెడు పిండి తీసుకుంటే ఒక దోశ అవుతుంది. ఇప్పుడు ఏలియాకి ఇవ్వాలి కాబట్టి అరదోశ వేస్తే అరగరిటెడు వేస్తే అది కూడా దోశ అవుద్ది. ఏ దోశ అవుద్ది? ఇది ఎంత దోశ అవుద్ది? గరిటెడు వేస్తే ఎంత దోశ అవుతుంది? అదే అరగరిటె వేసామనుకో అది కూడా దోశ అవుతుంది రౌండ్గా. అది ఈ దోశ అవుతుంది. ఎంత దోశ అవుతుంది? ఇప్పుడు ఈమె గరిటెతో తీసుకొని గరిటె నిండా తీసుకొని అప్పం తయారు చేసిందా? లేకపోతే సగం వేసి సగం పిండితో మిగతా సగం పిండితో తనైనా తింది చివరం మెతుకన్నా తిందాం కదా అని చెప్పి అలా ఇచ్చిందా? అలా ఇవ్వలేదు. ఈ విధవరాలు ఒకటి ఉంచుకొని ఒకటి వేయలేదు కదా, 2 వేసింది. అలాగే ఈ విధవరాలు, సారెపతిలో ఉన్న విధవరాలు ఏం చేసిందో తెలుసా? సిద్ధ మనసు కలిగి తనకేమైతే కలిగిందో కలిగిన దాన్ని ప్రీతికరముగా తీసుకెళ్ళి ఎవరికిచ్చింది? ఏలియాకి ఇచ్చింది. నాకున్నా లేకపోయినా పర్వాలేదు. ఎప్పుడు తెలిసింది తొట్టులో పిండి అయిపోలేదని? 2 అప్పాలు అయిపోయిన తర్వాత కదా. మొదటి అప్పం వేసింది, పిండి కనపడింది. 2వ అప్పం వేసింది, పిండి ఉంది. 2వ అప్పం వేసిన తర్వాత చూస్తే ఇంకా పిండి ఉంది, తినొచ్చు. మళ్ళా పిండి తీస్తే ఇంకా పిండి ఉంది, తినొచ్చు. ఇంకా ఉంది పిండి, తినొచ్చు. అద్భుతంగా దేవుడు వాళ్ళని పోషించినాడు. అంటే సిద్ధ మనసు కలిగిన విధవరాలు. ఇచ్చుటలో ఏ మనసు ఉందో తెలుసా ఆవిడికి? సిద్ధ మనసు. విశ్వాసముతో కానుక అర్పించు దేవునికి. సిద్ధ మనసు కలిగి దేవునికి అర్పించు. అలా ఇచ్చినప్పుడు అది దేవునికి ఏమవుతుందో తెలుసా? ప్రీతికరం అవుతుంది. దేవుడు ప్రీతిపడ్డాడంటే, దేవుడు ఇష్టపడ్డాడంటే ఆ ఇష్టానికి రెట్టింపు బహుమానం విస్తారంగా దేవుడు నీకు ఇవ్వగలడు నీవు ఇచ్చిన కానుకకి. ఈనాడు మన జీవితాల్లో కానుకలు ఇచ్చినా ఫలితాలు పొందలేని వారంగా ఉంటున్నామనే దిగులుందా? చాలామంది అంటారు, నేను దేవుని బాగా నమ్మకంగా ఇస్తున్నాను, దేవుని భాగాన్ని యథార్థంగా ఇస్తున్నాను, దేవుని భాగముని ఎక్కడ తప్పు చేయట్లేదు, ప్రతి నెల ప్రతి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నా సంపాదన అంతట్లో, నా రాబడి అంతట్లో ప్రథమ భాగాన్ని, నా యొక్క సంపాదనలో 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చి నేను గణపరుస్తున్నాను. అయితే నా జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి కారణం? ప్రశ్నించుకోబాక, సందేహించబాక, రేపు ఏంటని ఆలోచించబాక, యథార్థ హృదయముతో సిద్ధ మనసుతో వచ్చి నీ అర్పణ దేవునికి అర్పించు. తద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించేవాడే ఉంటున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఈ విధవరాల్లో 2-3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలిగినాం. జీవనమంతా ఇచ్చిందంట. ఎలా ఇచ్చింది? జీవనమంతా ఇచ్చిందంట. 2 ఎలా ఇచ్చింది? ఎలాంటి విధవరాలు? విశ్వసించినటువంటి విధవరాలు ఆవిడ. 3వదిగా ఎలాంటి మనసు కలిగింది? సిద్ధ మనసు కలిగినటువంటి విధవరాలు. అందుకే సిద్ధ మనసు, అరసిద్ధ మనసు కాదు, సంపూర్ణమైన సిద్ధ మనసు కలిగి మొట్టమొదటి భాగం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. అందుకే ఆమె ఆశీర్వదించబడింది. దేవునికి ఎలా ఇచ్చేవాళ్ళు దేవునికి అవసరం. అందుకే దేవుని పని కొరకు ఇచ్చుట అవసరం. ధనవంతులు ఇచ్చినారు, కానీ ఈ పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? దేవుడికి ఏదో అవసరం ఉంది, దేవుని పనికి ఏదో అవసరం ఉంది, దేవుని మందిరానికి ఏదో అవసరం ఉంది అని చెప్పి ఆ విధవరాలు తన భాగమును తీసుకొచ్చి 2 కాసులు మొత్తము తీసుకొచ్చి ఏం చేసింది? వేసింది. అందుకే ప్రభు ఆమెను గణపరిచినాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఆ విధవరాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, సిద్ధ మనసు కలిగి మన కానుక ఇవ్వాలి, సిద్ధ మనసు కలిగి మన అర్పణ దేవునికి ఇవ్వాలి. అతడు తన కలిమి కొలది ఇచ్చుట ఏంటి? ప్రీతికరం. 10వ భాగమే కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, విస్తారంగా లెక్కలేసుకోబాక హృదయంలో. విస్తారంగా ప్రభుకివు, ప్రభు పనికి వాడు, దేవుని కార్యాల కొరకై, దేవుని మందిరం కొరకై, దేవుని పరిచర్య కొరకై విస్తారంగా నీ ధనాన్ని విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. నమ్ముతావా? ఒక మాట, దేవుని మాట ఒకటి నమ్ముతావా?
దేవునికి పరిచర్య చేయుట, ఉపచారము చేయుట, దేవుని ప్రేలకు ఉపచారము చేయుచునుట ఆయన చూచి మరుచుటకు ఆయన ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. నీవు నాకు ఇచ్చి శోధించినలా ఏమిస్తా? ఆకాశవాకిలు లిప్పి పట్ట జాలని ఏం కుమ్మరిస్తాను? విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అక్కరని తెలిసినప్పుడు అక్కర కొలది ఇవ్వటానికి ప్రయత్నించు. ఆ స్త్రీ తన అక్కర కొలది ఏం చేసింది? ఇచ్చింది. ఎవరికి? దేవునికి ఇచ్చింది. దేవుని మందిర నిధిలోనికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇచ్చిందో దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఎట్లా చేసినాడు ఒక మాట నేను మీకు చూపిస్తాను. నేను ఒక మాట అడుగుతాను, ఒక ప్రశ్న. మరి తనకున్నది 2 కాసులు ఇచ్చేసింది. మరి రేపు ఆమె సంగతి ఏంటి? రేపు ఆమె చచ్చిపోయిందా? ఇక ఏ డబ్బులు లేక వెళ్ళి ఎవరన్నా అడుక్కుందా? నేను ఇచ్చేసానయ్యా, ఏదో అక్కడ అలా కనిపించి ఇచ్చేసాను, ఇప్పుడేమో నా దగ్గర లేవని ఎవరన్నా అడిగిందా? లేకపోతే ఆ 2 కాసులు ఇచ్చేసిన తర్వాత అలాగ ఆమె చచ్చిపోయిందా? ఏమైంది అనేది ఇక్కడ బైబిల్లో మనకు కనపడలా, తెలియలా. ఆమె ఏమైంది? చచ్చిపోయిందా? బతికిందా? ఎలా? మరి తన అవసరాలు ఎలా తీర్చబడినాయి? తన అక్కర్లు ఎలా తీర్చబడే? తను జీవించుందా? చచ్చిపోయిందా? ఏంటి పరిస్థితులు? ఏమి మనకి కనపడలేదు. కానీ ఒక్క మాట మాత్రం ఆమె గురించి స్పష్టముగా దేవుని యొక్క వాక్యము నొక్కి ఒక్కానించిన మాట కనబడుతుంది. ఏంటా మాట అంటే, ఇచ్చేసింది ఆవిడ. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుని పనికి ఇది అవసరం, దేవుని పనికి ఇది అవసరం అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అయితే దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. ఏంటా మాట? రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6, 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకేం చేయబడును? అనుగ్రహింపబడును. ఏం వెదకండి? రాజ్యమును వెదకండి. తర్వాత ఏం వెదకండి? నీతిని వెదకండి. అప్పుడు ఏమవుద్దంట? అవన్నీ మీకు ఇస్తాడంట. ఏమన్నా తక్కువ చేస్తాడా? రాజ్యమును వెతకటం అంటే ఏంటి? రాజ్యమును వెతకటం ఏంటి? రాజ్యమును వెతకండి అంటున్నాడే. రాజ్యం అంటే ఎక్కడ వెతకాలి? ఏ రాజ్యాన్ని వెతకాలి? అమెరికా రాజ్యమా? లేకపోతే ఇంకొక ఆస్ట్రేలియా రాజ్యమా? ఏ రాజ్యం వెతకమంటాడు? ఏ రాజ్యం వెతకాలి? ఆయన రాజ్యము. ఎవరి రాజ్యము? ఏంటి రాజ్యమును వెతుకుటా? రాజ్యమును వెతికేటువంటి పని ఈ భూమి మీద మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఇక్కడ మీరు ధనము కూర్చుకోవద్దు, పరలోకములో మీరేం చేసుకోండి? ధనము కూర్చుకోండి. పరలోకములో ధనము కూర్చుకుంటే అక్కడ దొంగయు చిమ్మెటయు దోచుకున్నవాడు కానీ అక్కడ ఉండడు. అందుకే మీరు ఎక్కడ ధనం కూర్చుకోండి? పరలోకంలో ధనం కూర్చుకోండి. పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే అక్కడ బ్యాంకులో డిపాజిట్ అవ్వాలంటే ఇక్కడ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. దేవుని కార్యాల కొరకు మనం ఇస్తే ఇక్కడ ఇవ్వబడిన ఈ కానుక, ఇక్కడ ఇవ్వబడిన ఈ అర్పణలు, ఇక్కడ ఇవ్వబడిన ఈ భాగాలు అక్కడ ఏమవుతుందో తెలుసా? నీకు ధనం అవుతున్నాయి, అక్కడ డిపాజిట్ అవుతున్నాయి. అందుకే గుడ్ డేస్ పాదం అంకులు ఒక పాట రాసినాడు. అది మన పుస్తకాల్లోకి రాలా. మంచి పాట. ఆ పాట ఏంటి? ఆ పాట అంటే, దాచుకొంటే మేలు నీకు దోచుకొన్న నీ చోటులో దశమ భాగార్పణములెల్లను దైవనిధిలో దాచుకో. దాచుకుంటే మేలు ఎక్కడ? దోచుకొనబడని స్థలములో. దేవుని రాజ్యం కొరకు ఎదుగుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీవు ఇక్కడే ప్రయాసపడే ప్రతి ప్రయాస, దేవుడికి ఇచ్చే ప్రతి సమర్పణ అక్కడ దాచబడుతుంది. అంటే దేవుని రాజ్యం కొరకు అవగాహన ఉంటేనే, వెతుకులాట ఉంటేనే నువ్వు ఇలా ఇవ్వగలుగుతావు. ఆ గ్రహింపు ఉన్నప్పుడు మనం అక్కడ దాచుకునే వారమే ఉంటాం. చెప్పే మీకైనా, చెప్పే నాకైనా నేను కూడా దాచుకోవాలి అక్కడ. అందుకే ధారాళముగా, విస్తారముగా దేవుడు మనకిచ్చిన దాన్ని విస్తారంగా దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని కార్యాల కొరకు మనం వాడుతూ ఉండాలి. మనం దేవుని పని కొరకు ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం వెదజల్లుతూ ఉంటామో, బిగబట్టి దరిద్రులైన వారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే వెదజల్లుట మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన వారమేంటున్నా. దేవుని కొరకు ఆ స్త్రీని దేవుడు ఏమైనా విడిచిపెట్టినాడా? దేవుడు అన్యాయస్తుడా? ఆమె దేవుని రాజ్యం కొరకు
దేవుని కార్యాల కొరకు తన జీవనమంతా వేసింది. నా రాజ్యం నా నీతిని వెతుకు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపండి. దాని పై వచనం ఒకటి ఉంది, చదవండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి, నా తండ్రికి తెలుసు నాకేం కావాలో, నేను ఏం ధరించాలో, నేనేం తినాలో, నేనేమి చేయాలో, నేను ఎలా ఉండాలో నా పరలోకపు తండ్రికి తెలియను. ఆయన సమస్తం ఎరిగిన వాడు. అందుకే ఈ విధవరాల జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి 3వ మాట ఏమంటే, సిద్ధ మనసు కలిగి ఉన్న ఎడల అతడు ఎలా ఇస్తాడు? సిద్ధ మనసు కలిగిన ఎడల అతడు కలిమి కొలది ఇస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఒకడు సిద్ధమైన మనసు కలిగిన ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ఏమవుతుంది? కలిమి కొలది ఇచ్చున్నది ఏమవుతుంది? ప్రీతికరం అవుతుంది. అందుకే తన కలిగినది ప్రభుకిచ్చి ఆమె జీవితంలో ఏమైందో తెలుసా? ఘనపరచబడినటువంటి స్త్రీ. ఈమె కూడా సిద్ధ మనసు కలిగి ఏమాత్రము తటపటాయించలేదు, మాకు లేదు అనలేదు. ఆ బుద్ధి కన్యకల వలె మీకు మాకు చాలదు అని అనలేదు. ఆమె ధారాళంగా ఇవ్వటం ప్రారంభించింది, ఇచ్చింది. అందుకే ఆమె ఘనపరచబడుతూ వచ్చింది. తిరిగి 4వ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయము అంటే, ఈ విధవరాలనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ విధవరాలనే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ గల ఉద్దేశం ఏమిటి? ఈ విధవరాలని దేవుడు కోరుకుంటూ గల కారణం ఏంటి? సారెపతి విధవరాలని దేవుడు కోరుకుంటూ కారణం ఏంటి? ఈ సారెపతి విధవరాలని దేవుడు ఎన్నుకుంటూ గల ఉద్దేశం ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఏమని చదువుతాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. 7వ వచనాన్ని. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేయును? ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడు? ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు. ఉత్సాహంగా అంటే సనుగుకోకుండా, తర్వాత బలవంతముగా కాకుండా, హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఏం చేయాలి? ఇవ్వాలి. హృదయంలో నిశ్చయించుకోవాలి. బలవంతంగా కాకుండా, సనుక్కోకుండా ఇవ్వాలి. కొంతమంది సనుగుట, కొంతమంది బలవంతం చేస్తే ఇస్తారు. బలవంతపరచబడితే దానివల్ల ప్రయోజనం లేదు. బైబిల్లో అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడింది, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేయును? ప్రేమించు. ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించు అంటే ఇది మనం నేర్చుకోవాలి, ఎవరి కాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. చాలామంది ఏం చేస్తారంటే కానుకల పెట్టెల మీద రాస్తారు. ఏమని? ఇక వాళ్ళు ఎన్ని వచ్చేసేయాలని, వాళ్ళందరూ వేసేయాలని, ఇక పెట్టి నిండా నింపేయాలని చెప్పి ఇలా రాసుకుంటారు. ఏమని? ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. విస్తారమైన ఆపేక్షతో కాదు చెప్పేది ఈ మాట. అలాంటి మనసు కూడా మంచిది కాదు. వాక్యము తెలియాలి, వాక్య ప్రకారం జీవించాలి. అంతకు మించి ఇంకెక్కువ అక్కర్లేదు. ఎక్కువ మనం ఆశించవలసిన అవసరం లేదు. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడని రాయబడింది? ప్రేమిస్తాడు అని రాయబడింది. ఇప్పుడు ఈమె సారెపతి విధవరాలు ఉత్సాహంగా ఇచ్చిందా? సనుక్కుంటా ఇచ్చిందా? గొనుక్కుంటూ ఇచ్చిందా? ఉత్సాహంగా దైవజనుని చేర్చుకుందా? లేకపోతే ఎక్కడ పట్టిందిరా ఈ యొక్క ఏంటి కర్మ, మనకి ఎక్కడ తగిలాడురా ఈయన, మనకి ఎందుకు వచ్చిన బాధలరా నాయన, ఈయనొచ్చి పడ్డాడు మన దగ్గరికి అనుకుంటా ఇచ్చిందా? ఎలా ఇచ్చింది? ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈమె ధైర్యంగా ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళింది, తన ఇంట చేర్చుకుంది, అప్పం ఇచ్చింది, ఉత్సాహంగా ప్రేమించింది, ఉత్సాహంగా ఇచ్చింది, ఆయనకు భోజనం పెట్టింది, ఆయన్ని చూచింది. ఆ కార్యమును బట్టి ఆ తొట్టెలో పిండే ఏమవలేదు? అయిపోలేదు. బుడ్డెలో నూనె అయిపోలేదు, తరగలేదు. దేవుడు వారిని పోషించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంటున్నాం. అందుకే 4 విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఈ ఇద్దరు విధవరాలను పోల్చుకొని 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, ఏమిచ్చింది? జీవనమంతా ఇచ్చేసింది. 2, విశ్వసించింది, అందుకే ఇచ్చింది. 3,
సిద్ధ మనసుతో ఇచ్చింది. సిద్ధ మనసుతో ఇచ్చింది. 4, ఉత్సాహంగా ఇచ్చింది. ఉత్సాహముగా ఇచ్చే తత్వం ఈమెలో ఉంది. అంతరంగం ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశీలించిన ఆ దేవుడు ఉత్సాహముగా ఇచ్చే మనసు ఉంది. నా మాటకు కూడా ఈమె భయపడుతుంది, నా ప్రవక్త కూడా లోబడుతుంది, ఈమె నేను చెప్పిన మాటను చేస్తుందేనే ఎరిగిన దేవుడు ఆ విధవరాల దగ్గరికే పంపించినాడు. ఎందుకో తెలుసా? ఉత్సాహముగా ఇచ్చే ఎవరావిడ? విధవరాలు. ఉత్సాహముగా ఇచ్చే విధవరాలు. ఈనాడు మన జీవితాల్లో నేను ఇందాడు చెప్పాను మీకు, మీరు కానుకలే అర్పించేటప్పుడు, మీ భాగములు, మీ సమర్పణలు ప్రభు దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఈ మనసు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఏ మనసు? సిద్ధ మనస్సు. 2, సనుక్కోవద్దు, బలవంతంగా అవద్దు. హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ధైర్యంగా, ఉత్సాహముగా వచ్చి దేవునికి ఇవ్వండి. ఉత్సాహముగా ఇచ్చి దేవునికి అర్పించండి. ఉత్సాహముగా మీ జీవితంలో దేవునికి ఇవ్వండి. అప్పుడు మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడే ఉంటున్నాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసేవాడే ఉంటున్నాడు. కాబట్టి ఈ గ్రహింపు మన జీవితాల్లో ఉండుట ఎంతైనా అవసరం. అలాంటి గ్రహింపుతో మన జీవితంలో మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఆ గ్రహింపు మన జీవితాలకు ఎంతైనా శ్రేయస్కరము, ఎంతైనా అవసరం కనుక ఆ గ్రహింపుతో మన జీవితాల్లో మనం ముందుకు సాగుటకాయ ప్రభు మనకు కృప చూపును గాక. తిరిగి 5వ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. ఏంటి 5వ విషయము? ఈ విధవరాల్లో 5వది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఉన్నదంతా ఇచ్చిందంట ఆవిడ. 2 కాసులు వేసిందంట. విస్తారంగా ప్రేమించిందంట. ఎవరిని? ఏలియాను. ప్రభువుని ప్రేమించింది ఆ విధవరాలు. అందుకే దేవుడు ఆమెను గణపరిచినాడు. గణపరిచి అంటాడు దేవుడు, ఆమె తన జీవనమంతా ఇచ్చిందని చెప్పినాడు. తిరిగి ఈ విధవరాల గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అక్కడ రాయబడింది 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 Kings చాప్టర్ 17, 17వ అధ్యాయం. 13వ వచనాన్ని చదువుతాం. 13వ వచనం. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చేయుము. తిరిగి ఇంకో మాట కూడా నేను చదువుతున్నాను, ఆ మాటను మీరు గమనించండి. 15వ వచనం, 17, 15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి. అనేక దినములు ఏం చేస్తూ వచ్చినారు? భోజనం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ వచ్చిన ఏమిటా మాట? రాయబడిన మాట ఏంటి? ఏలియా ప్రవక్త ఆమెతో అన్నాడు, అమ్మా నీవు వెళ్ళి పోయి నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు చెప్పినట్లు చెయ్యి. ఆమె ఏం చేసింది? 15వ వచనం మనం చదివాం. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమె వెళ్ళి, నీవు పోయి నేను చెప్పినట్లు చెయ్యి. ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును ఏలియాయు అతడును అనేక దినములు ఏం చేయబడ్డారు? పోషించబడ్డారు. అంటే 5వ విషయము, అతి ప్రాముఖ్యమైన విషయము, విధవరాల్లో ఉన్న 5వ లక్షణము ఏంటి? ఆ లక్షణము తెలుసా? విధేయత కలిగిన విధవరాలు. విధేయురాలు, విధేయత కలిగిన. ఏలియా మాట యందు విశ్వాసం ఉంచటమే కాదు, ఏలియా మాటను విన్న తర్వాత సిద్ధ మనసు కలిగి ఉండటమే కాదు, ఏలియా మాట విన్న తర్వాత ఉత్సాహముగా ఇవ్వటమే కాదు, ఏలియా ఏమైతే చెప్పినాడో ఆ మాటను తూచా తప్పకుండా చేసిన విధవరాలు. అలా దేవుడు చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించిన విధవరాలు, సారేపతిలో ఉన్న విధవరాలు. అంతేకాదు, ఎలీషా ప్రవక్త కాలంలో కూడా ఒక విధవరాలు. దైవజనుడు ఏం చెప్పినాడు అలాగే చేసి తన అప్పుల బాధతో ఉంటే అప్పుల బాధ నుండి విడుదల పొంది ఆమె మేలు పొందింది. దైవజనుడు చెప్పినట్లు చేసి తన పిల్లలను సంరక్షించుకోగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలిగే వారమైంటున్నాం. కాబట్టి 5వదిగా విధేయత కలిగినటువంటి ఎవరు? విధవరాలుగా మనం ఆమెను చూడగలుగుతాం. ఏం చెప్పాడు అదే చేశాడు. దానికంటే ఎక్కువ చేయలేదు, దానికంటే తక్కువ చేయలేదు. చెప్పినట్లు చేసి దైవజనుడిని పోషించి తన ఇంట్లో చేర్చుకుని అనేక దినాలు ఏలియా ప్రవక్త ఆ ఇంటిలోనే ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తాం. అక్కడే పోషించబడినట్లు మనం చూస్తాం. కాకుల చేత వాగులో నీరెండిపోయేదాకా దేవుడు ఏలియాను పోషించినాడు. వర్షము పడేదాకా ఏలియాను దేవుడు సారేపతి విధవరాలు ఇంటిలో దేవుడు పోషించినాడు. ఇప్పుడు ఈ విధవరాలు గ్రహించింది, ఈ ప్రవక్త దేవుని ప్రవక్త, ఈ ప్రవక్త ద్వారా నేను ఆశీర్వాదం పొందా, ఇతను చెప్పిన మాట నిజమైన మాట అని నమ్మి
తన జీవితంలో ఏలియాను చేర్చుకుని ఏలియాను పోషిస్తూ వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవుడు సెలవిస్తే ఎంత అద్భుతంగా జరుగుతుందో దేవుని వాక్యంలో మనం చూసాం. అందుకే ఈ యొక్క దినాన, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాల్సిన వారం ఏంటా తీర్మానం అంటే, దేవుడు నిన్నెంతో ప్రేమించి, దేవుడు నీ ఎడలెంతో కృప చూపి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధవరాల కొరకు ఈ విధవరాలని ఏలియా కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కార్యాల కొరకు ఆ విధవరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె వేసిన 2 కాసులను అంగీకరించినాడు ప్రభు, ఆమెను గణపరిచినాడు. అలాగే మన జీవితాల్లో మనము కూడా దేవుని అవసరత ఏంటో అక్కరేంటో ఎరిగి విశ్వాసముతో, సిద్ధ మనసుతో, ఉత్సాహమైనటువంటి మనసుతో దేవుని కార్యాల కొరకు ఇచ్చి మనము మేలు పొందవలసిన వారం ఏంటున్నాం. కాబట్టి ఏలియా కొరకు ఈ విధవరాలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అందుకే దేవుడు ఆ విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఏ లక్షణాలు? 1, జీవనమంతా ఇచ్చింది. 2, విశ్వసించింది ఏలియా మాటల మీద. 3, సిద్ధ మనసుతో ఇచ్చింది, అందులో అనుమానం లేదు, అటు ఇటు తటపటాయించింది లేదు. 4, ఉత్సాహంగా ఇచ్చింది, సనుక్కోలేదు, గొనగలేదు, బలవంతం చేయలేదు, ఇబ్బంది పడలేదు, ఉత్సాహంగా ఇచ్చింది. చేర్చుకుంది, అప్పం ఇచ్చింది. తిరిగి 5 ఏం చేసింది? విధేయత చూపి ఏం చెప్పాడో దైవజనుడు అదే చేసింది. దైవజనుడు చెప్పినట్లుగా భయపడవద్దు, ధైర్యంగా ఉండు, చెప్పు, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి చెయ్యి, అలాగే చేసింది. అందుకే అనేక దినములు వారు ఏం చేయబడ్డారు? పోషించబడ్డారు. అయ్యో రేపే ఈరోజే పొలాలు ఏరుకుంటాం, ఈరోజే వండుకుంటాం, నా కొడుకు ఒక అప్పం తింటాడు, నేను ఒక అప్పం తింటాము, ఇంకా మా దగ్గర లేవు, ఈ 2 అప్పాలు తినేసి చచ్చిపోతాం అని చచ్చిపోవలసినటువంటి స్థితిలో ఉండే విధవరాలు, చచ్చిపోయే స్థితిలో ఉండవలసిన ఆ విధవరాలు, చచ్చిపోయే స్థితిలో ఉన్నామని ఒప్పుకున్న ఆ విధవరాలు, ఇంకా చచ్చిపోతామని సిద్ధమైపోయిన ఆ విధవరాలు ఈ మనసు కలిగి ఉన్న కారణాన ఆశీర్వదించబడింది. ఈ మనసు కలిగి ఉన్న కారణాన ఆమె దీవించబడింది. ఈ మనసు కలిగిన కారణాన ఆమె జీవితము, ఆమె కుటుంబము నిలబడింది, ఆమె పోషించబడింది, కరువులో సంరక్షించబడింది, కరువులో ఆమె జీవితం ఉద్ధరించబడింది. అంతేకాదు, ఇంకా గొప్ప కార్యములు ఆమె చూడగలిగింది. ఏ గొప్ప కార్యాలు చూడగలిగిందో తర్వాత ధ్యానాల్లో మనము చూచి మన జీవితాలకు అన్వయపరుచుకొని ముందుకు సాగునట్లు ప్రభు మనకు సహాయపడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకో. నీ మనసుని, నీ హృదయమును దేవుని మాటల వైపు కేంద్రీకరించు. మంచి సమయం ఇది, గంభీరమైన సమయం ఇది. అనాలోచనగా దేవుని సన్నిధిలో కూర్చోవద్దు, గ్రహింపుతో ఉండు. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి, ప్రభువైన దేవుడు ఆయన ఉద్దేశములు, ఆయన కార్యములు మనకు గోచరము కానివి. సారెపతులు ఉన్న విధవరాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎంతోమంది విధవరాలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు కదా. సారెపతు అనే పట్టణంలో కూడా ఎంతోమంది విధవరాలు ఉన్నారు కదా. పర్టికులర్గా ప్రత్యేకముగా ఈ విధవరాలను ఏర్పాటు చేసుకుంటూ గల కారణం ఏంటి? అదే ప్రశ్న. ఆ ప్రశ్న ఈరోజు మనకి ఈ వర్తమానాన్ని తీసుకొచ్చింది. ఈ విధవరాలని దేవుడు ఎన్నుకుంటూ గల కారణం ఏంటంటే, నూతన నిబంధనలో ఒక విధవరాలు ఉంది. పాత నిబంధనలో ఉన్న విధవరాలు నూతన నిబంధనలో విధవరాలకున్న సమపోలికలు, కంపారిజన్ ఎంతో శ్రేష్టమైనది. ఈ మొదట పాత నిబంధనలో ఉన్నటువంటి విధవరాలు, కొత్త నిబంధనలో విధవరాలు. కొత్త నిబంధన విధవరాలని దేవుడు పేద విధవరాలు, ఈ బీద విధవరాలని దేవుడు ఎంత ప్రశంసించినాడు. ధనికులు, గొప్పవారు, ఎంతోమంది ధనవంతులు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరికంటే ఈ విధవరాలను దేవుడు ప్రశంసించడానికి గల కారణం ఏమిటి అంటే, ఆమె ఎలా దేవునికి అర్పించింది అని ఆమె మనస్సును చూచిన దేవుడు, ఆమె అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆమె ఇచ్చిన దాన్ని చూచిన దేవుడు
ఏమిచ్చిందో చెప్పినాడు. కొంత ఉంటే కొంత ఇచ్చుట గొప్ప కాదు, అంత ఇచ్చుట గొప్ప అని ప్రకటించినాడు. అంటే సిద్ధ మనసుతో ఇచ్చుట మేలు అని ప్రకటించినాడు. ఉత్సాహముగా ఇచ్చుట మేలు అని చెప్పబడింది. అంతేకాదు విశ్వాసముతో ఇచ్చుట మేలు, ధన్యత అని చెప్పబడింది. అంతేకాదు తన జీవనం అంతా ఇచ్చింది. అంటే నాకు ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, నా దేవునికి రాజ్యం కొరకు నేను ఇస్తున్నా, దేవుని కార్యాల కొరకు నేను ఇస్తున్నా, దేవుని రాజ్యం ఎదిగితే నా అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడని ఇచ్చా. అలాగే ఇచ్చింది. ఆ కొండ మీద ప్రసంగాన్ని విన్న విధవరాలేమో ఈ విధవరాలు. ఆ కొండ మీద ఉన్న ప్రసంగాన్ని కూడా విని కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకడప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడనే ఆ మాటలు విని ఉన్నదేమో ఈవిడ. ధారాళంగా వచ్చింది, ఉత్సాహంగా వచ్చింది, సంతోషంగా వచ్చింది, సిద్ధ మనసుతో వచ్చింది, తనకున్నదంతా ఇచ్చేసింది. అది విస్తారము కాకపోవచ్చు, ఎంతుందో అంత ఇచ్చింది. అంటే కంప్లీట్గా ఇచ్చేసింది. ఇది ప్రభువుకు కావాలి, ఇది ప్రభు చూస్తున్నాడు, ఈ మనస్సును దేవుడు చూస్తున్నాడు. అందుకే అదే లక్షణాలు సారేపతిలో ఉన్న విధవరాల్లో మనం చూడగలుగుతాం. అదే లక్షణాలు ఈ సారేపతి విధవరాల్లో మనం గమనించగలిగాం. ఆమె లేదు అని చెప్పి దైవజనుడు ఒక మాట చెప్పగానే మరలా లేదు అనే మాట చెప్పలేదు. ఒక్కసారి చెప్పింది, అయ్యా అప్పము లేదు. దైవజనుడు ఒక మాట అన్నాడు, భయపడొద్దు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అన్నాడు. ఆ మాట తర్వాత మళ్ళా లేదనే మాట, ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. వెంటనే ఆ మాటకు కట్టుబడింది, ఆ మాటకు విధేయత చూపింది, దైవజనుడిని ఇంట్లో చేర్చుకుంది, అప్పం చేసింది, ఉత్సాహంగా ఇచ్చింది, సిద్ధ మనసుతో ఇచ్చింది. అంతేకాదు అప్పములు అవుతాయో అవో తర్వాత సంగతి, కానీ నేను తినే అప్పం, నా కొడుకు తినే అప్పం నా కొడుకు తింటాడు, నేను తినే అప్పం ఈ దైవజనుడికి ఇస్తాను, నాకున్నా లేకపోయినా పర్వాలేదని సిద్ధ మనసు వచ్చింది ఆమెలోకి అని ఆ జీవనమంతా ఇచ్చేసింది. తను తినే లాస్ట్ మీల్, తను తినే చివరి భోజనం దైవజనుడికి ఇచ్చేసింది. ఇంకా తనకు భోజనం లేదు, తన జీవనం లేదు. అయితే దేవుడు మొట్టమొదటి దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగూ మన జీవితాలను ప్రభు సిద్ధపరచునుగాక. ఈ విధవరాల యొక్క జీవితాన్ని ధ్యానించిన మనము, ఏలియా కొరకు సిద్ధపరిచిన ఈ విధవరాల గురించి ధ్యానించిన మనము, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ వాక్యం వింటున్నప్పుడు, ఆమెను గురించి ధ్యానించినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏ గ్రహింపులోకి వచ్చాం? ఏ విధంగా ప్రేరేపించబడ్డాం? ఆ తీర్మానంలోనికి రా, దేవుడు నీకు సహాయపడతాడు. అలా ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లు సహాయపడునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి, సర్వకృపానిధి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకై మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీ మందిరంలో చేరి మీ వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. దేవా, మీ మాటలు వినిచిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఏలియా జీవితాన్ని మీరు ఎరిగిన దేవుడుగా ఏలియాను పోషించడానికి, కరువులో సంరక్షించడానికి సారేపతిలోని విధానాలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఆమెను ఏర్పాటు చేసుకున్నారు? ఆమె యొక్క విధానం ఏంటి, ఆ మనసు ఏంటి, ఆమె యొక్క ఉద్దేశం ఏంటి, ఆమె యొక్క హృదయం ఏంటి, ఆ విషయాలను మీరు మాకు తెలియచేయట కొరకాయ ప్రభువా, యెరూషలేములో ఉన్న ఒక విధవరాలు, కానుక పెట్టే దగ్గర కానుకలు వేసే విధవరాలను గురించి జ్ఞాపకం చేసి ఆ విధవరాలు ఎట్లా మీ కొరకు సమర్పించుకుందో ఆ విషయాలు మీరు చూపించినందుకై మీకే స్తోత్రాలు. నాడు నా జీవితంలో, మా జీవితాల్లో ఈ విధంగా మేము మీకు ఉండాలని మీరు కోరుతున్నందుకే స్తోత్రాలు. మేము కూడా మీ కార్యాల కొరకు, మీ పరిచయ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము కూడా ఉపయోగపడాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మేము ఉపయోగపడలేని పరిస్థితిలో ఉన్నాం. మాకున్నది ఏది మీకు ఇవ్వలేని వారంగా ఉన్నాం. సనుక్కుంటూ ఇచ్చేవారంగా ఉన్నాం, బలవంతంగా ఇచ్చేవారంగా ఉన్నాం. ప్రభువా, ప్రీతికరమైనది ఇవ్వలేకపోతున్నాం. ప్రభువా, మా కొరకు మేము దాచుకొని మీ కొరకు ఇస్తున్నాము, ఏదో కొద్దిగా ఇస్తున్నాము. మిమ్మల్ని సంతోషపెట్టలేనట్లుగా ప్రభువా, మీరు ప్రీతిపడేట్లుగా మేము ఇవ్వలేకపోతున్నాం. అయితే క్షమించి మీకు ప్రీతికరమైన వాటిని మేము ఇవ్వగలుగుటకు, ఉత్సాహముగా ఇవ్వగలుగుటకు, సిద్ధ మనసు కలిగి ఇవ్వగలుగుటకు, దేవా మీరు చెప్పినట్లు విధేయత కలిగి చేయుటకు మీ కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణం కొరకే స్తోత్రాలు. విన్న బిడ్డల హృదయాల్లో లోతైన కార్యం జరిగించు. తీర్మానించుకున్న తీర్మానాలకు ముద్రవై వారిని ఆ విధంగా బలపరిచి నడిపించు. ముందున్న దినాల కొరకే సిద్ధపరచు. దేవా, ఈ కోవిడ్-19 విస్తరిస్తున్న ఈ దినాల్లో
గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చినారు, కానీ వారు ఇచ్చిన షరతులు, వారు పెట్టిన షరతులు మేము కూడుకోవడానికి, కలిసి రావడానికి చాలా అభ్యంతర కారణంగా ఉన్నాయి. ఆ కారణం చేత కొన్ని దినాలు, కొన్ని వారాలు ఆరాధన కొరకే మేము కూడి రాకూడదు, ఆన్లైన్లోనే ఇట్లే కొనసాగాలని తలంపు కలిగి ఉంటుండగా మీ కృప చొప్పున మీరు మమ్మల్ని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దయల మా తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితి ద్వారా మీ నామానికి ఎక్కడ అవమానం రాకుండా, మీ నామానికి ఎక్కడ అపకీర్తి రాకుండా మా జీవితాల్లో ప్రభా, మా కుటుంబాల ద్వారా, మా కుటుంబాల్లో మేము కలిసి నిన్ను ఆరాధించి మహిమపరిచి నిన్ను కొనియాడి కీర్తించుటకై మీ కృపను మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప కలిగిన బాహువులకు అప్పగిస్తున్నాం. బలపరిచి భద్రపరిచి మీ నేను సన్నిధి సహాయం, మీ కరుణాహస్తము, మీ కృపాహస్తము తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తాం. మనం మేము తగ్గించుకుంటూ మనం ఇచ్చేస్తాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తాం. దేవా, ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళని కనికరించు. శాంతమాంటి కొరకు ప్రార్థిస్తున్న హాస్పిటల్లో బాధపడుతుంది, కిడ్నీస్, హార్ట్ ఇబ్బందికరంగా ఉంది, ముట్టి స్వస్థపరచు. పరిపూర్ణ ఆరోగ్యం తెచ్చి విజయవాడను కూడా ముట్టి స్వస్థపరచు. ఆ విధంగానే తండ్రి, మంజిత్ పాలన్న కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసును కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం తెచ్చి. యేసుబాబన్న కొరకే ప్రార్థిస్తున్నాం. జాన్ వెస్లీ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ విధంగానే గ్లోరెక్ కొరకే ప్రార్థిస్తున్నాం. చిట్టి అంకులకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం, బలము దయచేయి, భద్రపరిచి. ఆ విధంగా ప్రభావ ఇంకెవరైతే మా మధ్య బాగులేకుండా అనారోగ్యంతో ఉన్నారు వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు బాంబేలో మా ప్రియ సౌడు కొరకే ప్రార్థిస్తున్నాం. డానియల్ అనేక సోదరుని యొక్క అనుచరుని కొరకే ప్రార్థిస్తున్నాం. తనకు కూడా బాగాలేదు, ముట్టి స్వస్థపరిచి. ఆ విధంగా తండ్రి ఇంకెవరెవరు అక్కర కలిగి ఉన్నారో వారి వారి సలకర్లను తీర్చాం. ప్రతి ఒక్కరికి నేను కృప దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తాం. మీరే కనికరించు. మీ దాసుడు సత్యవేదమన్న క్యాటరాక్ట్ ఆపరేషన్ విషయంలో సహాయపడు. దానిలో తండ్రి ఇంకా మా ప్రియుల కర్రలు మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తాం. మనం మేము తగ్గించుకుంటూ మళ్ళీ ఇచ్చేస్తాం. ముందున్న సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటాం. ఈ కృప కలిగిన బాహువులకు అప్పగిస్తాం. శామ్యుల్ విశ్రాంతికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఇంకా పూర్ణ ఆరోగ్యం, బలము మీ దాసునికి దయచు. ఆ విధంగా ఇంకా మా మధ్య ఎవరైతే బాగులేకుండా అనారోగ్యం గుండా వెళ్తున్నారో వారందరికీ మెండైన కృప మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటాం. మీ కృప గల బాహువులకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు యేసువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ ఉన్నత నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పటికీ చేరు మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.